ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ మెట్రో విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 12,015 కోట్లు కేటాయింపుతో ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే ఢిల్లీ మెట్రో ఫేజ్ 4లోని మిగిలిన కీలక కారిడార్లైన రిథాలా, బర్వాలా, నరేలా, కుండ్లీని కలుపుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ, హర్యానా మధ్య కనెక్టివిటీ మెరుగుపడి రహదారులపై రద్దీ భారీగా తగ్గుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మధ్య మొదటి మెట్రో లైన్గా రెడ్ లైన్ మారనుంది. అలాగే షహీద్ స్థల్ నుంచి నాగ్పూర్ వరకు భారీ కనెక్టివిటీ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వాల వర్గాలు తెలియజేశాయి. దీంతో మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్టు పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ మెట్రో విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 12,015 కోట్లు కేటాయింపుతో ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే ఢిల్లీ మెట్రో ఫేజ్ 4లోని మిగిలిన కీలక కారిడార్లైన రిథాలా, బర్వాలా, నరేలా, కుండ్లీని కలుపుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ, హర్యానా మధ్య కనెక్టివిటీ మెరుగుపడి రహదారులపై రద్దీ భారీగా తగ్గుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మధ్య మొదటి మెట్రో లైన్గా రెడ్ లైన్ మారనుంది. షహీద్ స్థల్ నుంచి నాగ్పూర్ వరకు భారీ కనెక్టివిటీ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్టు పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.